హాయ్ గైస్. హాయ్. సో మేమైతే ఇయర్ 2025 సంక్రాంతి రికమెండేషన్స్ తో మీ ముందుకు వచ్చాం. పోయిన ఇయర్ నేను వీడు షూట్ చేసాం, బట్ అది ఆడియో ఇష్యూ వల్ల నేను ఒక్కడి షూట్ చేసిన భాగం అప్లోడ్ చేయాల్సి వచ్చింది. సో ఇయర్ మేమిద్దరం కలిసి షూట్ చేస్తున్నాం. సో ఫస్ట్ మూవీ రిలీజ్ అవుతుంది. ఏంట్రా రాము మీ ఫేవరెట్? గేమ్ చేంజర్. ఏం చేంజర్? గేమ్ చేంజరా డేట్ చేంజరా? మేము ఇంకా అనౌన్స్ చేయలేదురా. అనౌన్స్ చేయడమే జనవరి 10th అనౌన్స్ చేసాం. సో గేమ్ చేంజర్ అంటే స్పెక్యులేటెడ్ డేట్స్ వచ్చేసి మరి డిసెంబర్, దానికంటే ముందు సంక్రాంతి, దానికంటే ముందు సమ్మర్. చాలా వేర్రా, అది వాళ్ళు అనుకున్నారు, మనకి చెప్పలేదు కదా అఫీషియల్ గా. అంటే ట్విట్టర్ లో అక్కడ అన్ని లీక్స్. అదంతా వేస్ట్. సరే, సో మొత్తానికి అయితే ఒక 2 రోజుల్లో సినిమా వస్తుంది. ఈ రోజు మేము వీడియో అప్లోడ్ చేస్తే సో 10th కి రిలీజ్ అవుతుంది. ఏపీలో 1 AM షోస్ కూడా ఉన్నాయంట. తెలంగాణలో ఐడియా లేదు, కర్ణాటకలో కూడా ఉన్నాయి, తెలంగాణలో లేవనుకుంటా. సో నేనైతే కొంచెం ఫార్మల్ గెటప్ వేసా, కొంచెం ఆ మూడ్ ని ప్రతిబింబించడానికి. సో మూవీ అయితే శంకర్ గారు డైరెక్ట్ చేస్తున్నారు. మన ఐ మూవీ అండ్ అపరిచితుడు మూవీ తర్వాత వస్తున్న అపరిచితుడు మూవీ, ఐ మూవీ తర్వాత వస్తున్న శంకర్ గారి కమర్షియల్ మూవీ. ఇది బేసిక్ గా రోబో అండ్ రోబో 2.0, భారతీయ 2.0 ఎక్స్పెరిమెంట్స్. అంటే భారతీయ 2.0 ఆడియన్స్ మీద ఎక్స్పెరిమెంట్స్ అంది. సో అందుకే నేను అది కూడా ఎక్స్పెరిమెంట్ మూవీలో వేసేసా. సో ద పాజిటివ్ ఏంటంటే నాకు ఇక్కడ నచ్చింది కార్తిక్ సుబ్బరాజ్ గారి స్టోరీ అండి. చెప్పు. పాజిటివ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే. ఎందుకు అంటే ఇప్పుడు మనం ఇండియన్ 2 ఆల్రెడీ చూసాం. పెద్ద రాడ్ వేసాడు మనకు శంకర్ బాయ్. ఇంకా మనం వాళ్ళు చెప్పుకోవడానికి ఏం లేదు. కార్తిక్ సుబ్బరాజు స్టోరీ ఎందుకంటే మనం లాస్ట్ చూసిన జిగర్ తాండ XX కూడా గుడ్. పేట అంటే మనం చెప్పాల్సి లిటరల్లీ నాకు ఇంకా గుర్తుంది. నా ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు చూసా ఆ మూవీ. పేట కదా థియేటర్ లో. సో కార్తిక్ సుబ్బరాజ్ ఇస్ వెరీ గుడ్ ఇన్ హ్యాండ్లింగ్ ఎమోషన్స్ అండ్ ఎలివేషన్స్. ఆ ఒక్క విషయంలో నాకు కార్తిక్ సుబ్బరాజ్ మీద నమ్మకం ఉంది. డైరెక్షన్ కూడా కార్తిక్ సుబ్బరాజ్ చేసేట నేను ఎంబడే నమ్మకంలో పడిపోతున్నాయి. బట్ శంకర్ చేస్తున్నాడు కాబట్టి స్టిల్ అటు ఇటు ఉంది. అది కూడా ఎందుకు అంటే ఇండియన్ 2 ఎఫెక్ట్ బేసిక్ గా. సో మూవీ స్టోరీకి వచ్చేస్తే ఏంటంటే అండి, ఒక ఆయన ఉంటాడు అప్పన్న అని, ఒక పొలిటీషియన్. దాని తర్వాత ఆయనకు ఒక కొడుకు ఉంటాడు. ఒక కొడుకు, 2 కొడుకులు. అది మనకి ఇంకా ట్రైలర్ లో సరిగ్గా కట్ చేయలేదు. అంటే మన క్యూరియాసిటీ కోసం కట్ చేశారు. ఒక రామ్ చరణ్ పాత్ర ఏమో IPS పాత్ర, ఇంకో రామ్ చరణ్ పాత్ర ఏమో IAS పాత్ర. అందులో ఏదో ఒక పాత్ర కాలేజ్ డేస్ లో ఒక వేరే లుక్ లో ఉంది. ఆ కాలేజ్ డేస్ లో ఉన్న పాత్ర కియారా అద్వానీ ఫీమేల్ లీడ్, అండ్ అప్పన్న క్యారెక్టర్ కి ఏమో ఎవరు అంజలి ఫీమేల్ లీడ్. సో మొత్తం మీద 7 సాంగ్స్ వరకు ఉన్నాయి మూవీలో. సో స్టోరీ ఏంటంటే ఏం లేదు, పొలిటికల్ పార్టీ పెడతాడు, బ్యాక్ స్టాప్ చేస్తుంటారు. దాని తర్వాత కొడుకు వచ్చి రివెంజ్ తీసుకుంటాడు. ఒక IAS ఆఫీసర్ కి ఒక కరప్టెడ్ పొలిటీషియన్ మధ్యలో అయ్యే డ్రామా అంటే ఇదంతా. సో ట్రైలర్ అయితే చాలా బాగా కట్ చేశారు. సాంగ్స్ అన్నిటికంటే మొన్న రిలీజ్ అయిన కొండదేవర, అరుగుగట్టు, ఇంకొకటి అరుగు మీద, కొండదేవర, కోపరాప్ క్రేజీ ఉన్నాయి. ఆ కోపరాప్ ఇంటర్వ్యూస్ అయితే దేవర్ స్ట్రింగ్. నాకైతే బాగా నచ్చింది. లాస్ట్ ఇంటర్వ్యూస్ చాలా బాగున్నాయి. లైక్ అదొక ప్లస్ నాన్న హైరానా మ్యూజిక్ వస్తుంది మధ్యలో, చాలా బాగుంటుంది. అంటే ఇది వీడి ఫ్యాన్, వీడి హీరో సినిమా కాబట్టి వీడికి ఎక్కువసేపు చెప్తుండు. సో ఎక్కువ టైం. అంటే ఇంకొకటి ఏంటంటే నాకు మూవీలో తమన్ మ్యూజిక్ మరీ లౌడ్ అనిపించలేదు. సటిల్, స్ట్రైట్ టు ద పాయింట్ ఉంది. అండ్ ఎడిటర్ రూబెన్స్ మనకు చెప్పాలంటే జవాన్ మూవీ ట్రైలర్ కట్ చేసి ఆయన మాట అన్నాడు, ఆ సినిమాలో చాలా మంచి సీన్స్ ఉన్నాయి, నేను ట్రైలర్లో మీ క్యూరియాసిటీ రావడం కోసం కరెక్ట్గా కట్ చేసా అన్నాడు. అండ్ ఇంకా తిరువక్కరసు అని సినిమాటోగ్రాఫర్, ఆయన ఎవరంటే మనకు ఆచార్య చేశాడు తెలుగులో. అంటే ఆచార్యలో నవ్వకు ఆచార్య, నాకు సినిమాటోగ్రఫీతో పేరు నచ్చలేదు. సో సినిమాటోగ్రఫీ వాజ్ గుడ్, మ్యూజిక్ వాజ్ గుడ్. శంకర్ అరౌండ్ 80 కోట్ల నుంచి 75 కోట్లు పెట్టారంట సాంగ్స్కి. విజువల్ వండర్, విజువల్ స్పెక్టాక్యులర్ అంటున్నారు. కానీ నాకు అంతేం ఎక్కువ, ఎందుకంటే సాంగ్స్ అనేవి మూవీలో ఫ్లోతో పాటు వచ్చేయాలి. దానికోసం స్పెసిఫిక్గా అంటే ఒకప్పుడు అంటే వేరే, ఇప్పుడు నువ్వు నేషనల్ జియోగ్రఫీ ఛానల్ ఓపెన్ చేసి ఇంత వస్తుంది. ఇప్పుడు ఎవరు చూస్తారు అదంతా? సూర్య జరగండి సాంగ్ కోసం వర్త్ ఇట్ అంటున్నాడు. ఒక్క సాంగ్ కోసం చాలా మంది దే ఆర్ లిటరల్లీ వెయిటింగ్. అంటే ఒక్క సాంగ్ చాలా బాగా వెళ్ళొచ్చు కదా, ఛాన్స్ ఉంది కదా. అరే ఒక్క సాంగ్ కోసం సరే, ఒక IMAX స్క్రీన్ లో కూడా రిలీజ్ అవుతుందంట మూవీ. సో నాకైతే ఇది అబోవ్ యావరేజ్ టు హిట్. లైక్ స్టోరీ పరంగా అయితే హిట్ అండి. రామ్ చరణ్ యాక్టింగ్ కి పేరు పెట్టడానికి లేదు. అంజలి కూడా నేషనల్ అవార్డు వినింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారంట. ఓన్లీ శంకర్ డైరెక్షన్ మీద నాకు డౌట్. లేకుంటే ఇది పక్కా మంచి కమర్షియల్ బొమ్మ. తెలుగులో ఈ మధ్య వచ్చింది పుష్ప 2 కమర్షియల్ బొమ్మనే అగ్రి. బట్ మాసెస్ కి ఎక్కువ మందికి నచ్చుతుంది, క్లాస్ పీపుల్ కి అంత నచ్చకపోవచ్చు. అండ్ కల్కి ఈజ్ ఇంటే కమర్షియల్ బొమ్మ, ఇట్స్ సైఫై మూవీ. సలార్ ఇస్ అ కమర్షియల్ బొమ్మ కాదు, సలార్ ఇస్ అ కమర్షియల్ డ్రామా. అండ్ ఈ మధ్యకాలంలో తెలుగులో ఒక ప్రాపర్ కమర్షియల్ మూవీ పడి చాలా రోజులైంది. అంటే పుష్ప 2 ఉంది కానీ అది మెయిన్గా నార్త్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడానికి తీశారు. సో పుష్ప లైక్ ఆ విషయం పక్కన పెడితే తెలుగులో వస్తున్న మంచి పీక్ కమర్షియల్ మూవీ, పీక్ శంకర్, ఒక మంచి డ్రామా సెట్ ఆన్ సంక్రాంతి కరెక్ట్ పండగ బొమ్మ. గట్టిగా హిట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మేమైతే ఈ మూవీని పక్కా రికమెండ్ చేస్తాం. సో నెక్స్ట్ అయితే మన ముందు వస్తున్నాడు డాకు మహారాజ్. ఓకే, నా ఓవర్ టు డాకు మహారాజ్ వస్తున్నాడు. డారా డాడు దా పహచానా ముझे డాకు మహారాజ్. మాడుకొని సోకులు ఎక్కువ లైక్ తీసుకోండి మీరు. సో మూవీ ఫస్ట్ గ్లిమ్స్ అప్పుడు ఎప్పుడో వచ్చింది. ఇట్లా బాలేబాబు గుర్రం మీదుగా జర్ర ఇలా
ఇలా గుర్రం మీద ఎగురుతూ ఒక గొడ్డలి కత్తి తీసి ఇవన్నీ తీసి ఆ ఫ్రేమింగ్, ఆ క్వాలిటీ, బీజిఎం, బ్యాక్ షాట్, ఇట్లా గుర్రం ఇట్లా పైకి ఎక్కి ఐ వాజ్ లైక్ ఏంటి మన తెలుగు సినిమానేనా లేకుంటే తమిళ మూవీయా, లైక్ క్వాలిటీ అయితే ఇలా కారిపోతుంది. అంటే లెజెండ్ సినిమా తర్వాత వచ్చిన జయసింహ, ఇంకా ఏదో రూలర్, అట్లాంటి సినిమాలు చూసి బాలయ్య బాబు సినిమాలో ఇంట్రెస్ట్ పోయింది అప్పట్లో. దాని తర్వాత అఖండాతో గట్టి కంబ్యాక్ ఇచ్చింది. దాని తర్వాత బాలయ్య మూవీస్ అంటే క్వాలిటీ, వీరసింహారెడ్డి కూడా క్వాలిటీ బాగానే ఉంటది, లైక్ దొబ్బినా సరే అంటే యావరేజ్ అయింది, మరి ఫ్లాప్ ఏం అవ్వలేదు, యావరేజ్ టు హిట్ మధ్యలో అయింది. అది గుడ్ మూవీ, అది క్వాలిటీ చాలా బాగుంటది, ఫ్రేమ్స్ కానీ మ్యూజిక్ కానీ. డాకులో ఫస్ట్ దాని తర్వాత ఇంకో గ్లిమ్స్ వచ్చింది, చేతిలో ఇలా 2 బ్యాగులు పట్టుకొని ఇలా నడుచుకుంటూ వచ్చిన హ్యాపీ బర్త్డే ఎన్బికే అని గ్లిమ్స్ వచ్చింది, అది కూడా చాలా బాగుంది. అసలు ఏంటి ప్రొడక్ట్ ఏంటి ఇంత బాగుంది అది ఇది అనుకుంటే మన ట్రైలర్ కంటే ముందు డాకు రివీల్ అండ్ డాకు టీజర్ వేశారు, లైక్ టైటిల్ రివీల్ కోసం. అసలు స్టోరీ ఏమో ఎక్కడెక్కడో ఛత్తీస్గఢ్ మావోయిస్ట్ ఏరియా, చెంబాల్ ప్రాంతము, ఆ డిజర్ట్ రాజస్థాన్ ఏరియా, అక్కడ ఏదో నది ఉంటది, ఆ నది సూపర్వైజర్ లాగా ఈయనని పంపిస్తారు, ఆ ఏరియా సూపర్వైజర్ లాగా. ఈయన పేరు సర్కార్ సీతారాం, యాక్చువల్ బాలయ్య బాబు గారి క్యారెక్టర్ పేరు ఆయన. దాని తర్వాత అక్కడ ప్రజల్లో కష్టాలు ఎట్లా తెలుసుకున్నారు, దాని తర్వాత డాకు లాగా ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. డాకు ఇన్ ద సెన్స్ దొంగ అనమాట. డాకు మహారాజ్ అంటే దొంగ మహారాజ్ అని వాళ్ళు పిలుస్తారు, అక్కడ లోకల్స్ మహారాజ్ అని ఎందుకు పిలుస్తారు అంటే ఆయన వాళ్ళకి హెల్ప్ చేస్తారు. ఒక బందిపోటు క్యారెక్టర్ అనమాట బేసిక్ గా. ఏజ్కి తగ్గ రోల్ ప్లే చేస్తున్నారు బాలయ్య బాబు గారి. ఒక్క విషయంలో మాత్రం నేను ఒట్టి బాలయ్యకు ఉన్న పనిషన్ ఇస్తే తమన్ ఏం కావాలి, మా తమన్ ఏం కావాలి, తమన్ కదా, ఓకే. సో ఒక్క నిమిషం, తమన్ దగ్గర కూడా నేను మళ్ళీ వస్తా. సో బాలయ్య బాబు అవుట్ స్టాండింగ్ వెల్ చేశారు. అసలు యాక్షన్ సీక్వెన్సెస్ కానీ క్లోజ్అప్ షాట్స్ లో కానీ అన్న ఎదిరిపోయాయి. అండ్ స్పెషల్ మెన్షన్స్ టు విజయ్ కార్తిక్, జైలర్ మూవీ సినిమాటోగ్రాఫర్. అతనైతే కొన్ని షార్ట్స్ ఉన్నాయి దీనెమ్మ, కొల్లా మాస్ అంటారు తమిళ్లో, మన దగ్గర సెమ్మా మాస్, కొల్లా మాస్ అంటే పీక్ 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 మాస్ అంటారు కదా. అసలు ఆ షార్ట్ మేకింగ్ అసలు అబ్బాబ్బా ఇలాంటివి కదరా మేము చూడాలనుకుంటుంది తెలుగులో అన్న లెవెల్ షార్ట్ మేకింగ్ అయితే ఉంది. మ్యూజిక్ తమనన్న అయితే ఎరగొట్టడం కాదు, 2 ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీలు తిరిగి కొట్టినట్టు ఏమన్నా కొట్టాడు, ఎరగొట్టాడు అసలు. బాబీ డియోల్ విలను. సో సింపుల్, బందిపోట్లు ఉంటారు, ఆ బందిపోట్లు మంచి చేసే బందిపోట్లు ప్రజల్ని ఎలా కాపాడారు, అక్కడ రాజులు ఉంటారు, ఆ రాజుల నుంచి దోచుకొని ప్రజలకు ఎలా ఇచ్చారు, గవర్నమెంట్ ఎలా మేనేజ్ చేశారు, సంథింగ్ రిలేటెడ్ టు దిస్ స్టఫ్. సో హీరోయిన్ లాగా మనకు ప్రజ్ఞా జైస్వాల్ ఉన్నారు, ఉర్వశి స్పెషల్ సాంగ్ లో ఉంది, శ్రద్ధా శ్రీనాథ్ ఇంపార్టెంట్ రోల్ లో ఉంది, చాందిని చౌదరి ఒక వాళ్ళ కూతురు రోలో మనవరాల రోలో ప్లే చేస్తుంది. అండ్ మళ్ళీ ఇందులో ఒక ఎట్లా అంటే జైలర్ లో చిన్న మనవరాల్ని పెట్టుకున్న రజనీకాంత్ లాగా ఇక్కడ కూడా ఒక చిన్న పాపతో అక్కడ మనవడు ఇక్కడ మనవరాలు, అట్లాంటి సీన్ కూడా ఉంది. ఏజ్ తగ్గ రోల్ ప్లే చేస్తున్నారు బాలయ్య బాబు గారు. మంచి మాస్ ఉన్న మూవీ, లైక్ మనం ఎట్లాంటి రోల్ అయితే ఆయన గురించి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసి అలాంటి రోల్. అండ్ వంశీ మన ట్విట్టర్ చింటూ వంశీ అన్న నుండి అసలు ఇంటర్వెల్ కి ముందు ఒక 20 నిమిషాలు ఉంటది మీకు, అసలు ఏ సీన్కి ఎంత అరవాలో కూడా మర్చిపోయి అరిచేస్తారు. సమరసింహారెడ్డి ప్లేస్ లెవెల్ నరుకుడు అన్నాడు, దానికైతే హైలీ ఎక్సైటెడ్. బికాజ్ ఇంకోటి ఏంటంటే నాకు మూవీ ఎలా ఉన్నా సరే ఫ్రేమ్స్ చాలా బాగున్నాయి, క్వాలిటీ ప్రొడక్ట్, అక్కడ టిక్. బాలయ్య బాబు ఏజ్ తగ్గ రోల్ చేస్తున్నా అదొక టిక్. తమనన్న ఎరగొమ్మేసా టిక్. నాగవంశీ ఈ మధ్య చాలా కాన్ఫిడెంట్ ఉన్న సినిమాలన్నీ గట్టిగా మ్యాడ్, లక్కీ భాస్కర్, ఇప్పుడు డాకు 200 crore క్లబ్ కొట్టేసి ఈజీ కొట్టేసి కేక్ వాక్, మంచి మాస్ మూవీ. ఇది ఫ్యామిలీస్ కూడా యాప్ట్ ఉండొచ్చు, లైక్ వైలెన్స్ ఎక్కువ ఫ్యామిలీస్ చూడకపోవచ్చు, బట్ యా గేమ్ చేంజర్ కెన్ బి సీన్, అందరు చూడొచ్చు. బట్ ఇది మాత్రం లైక్ మాస్ ఆడియన్స్, ఒక మంచి వైబ్, ఒక క్రేజీ లెవెల్ మూవీ లాగా అనిపిస్తుంది. అయితే మంచి హై ఆక్టైన్ సీన్స్ ఉంటాయి, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ అంతా. ఇంకోటి ఏంటంటే బాబీ డియోల్ మన అనిమల్ విలన్ ఉన్నాడు, ఇంకొక డైరెక్టర్ బాబీ ఉన్నాడు, చాలా ప్యాషనేట్, నైట్ షూట్స్ కూడా చాలా చేసిన అన్నాడు. సో ఈ మూవీ కూడా ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్. నేనైతే పక్కా హిట్ అయితే అనిపిస్తుంది ఇందులో నాకైతే. లైక్ ఎక్కడో ఒకటి ఇప్పుడు శంకర్ కంటే డైరెక్షన్ లో బొక్క పెట్టా, ఇక్కడ మనం బొక్క పెట్టడానికి కూడా నాకు ఏం లేదు. దానికంటే ముందు మనోడిది వాల్తేరు వీరయ్య చాలా బాగుంది, బాలయ్య బాబు ముందు భగవంత్ కేసరి అది ఇరగొట్టేసారు రోల్. సో దెర్ ఈస్ నో వే లైక్ ఐఎమ్ టికింగ్ దిస్, ఓకే ఇది నెగిటివ్ ఉండొచ్చు అని టిక్ చేసుకున్నా. ఐ డోంట్ ఫైండ్ ఎనీథింగ్ నెగిటివ్ ఓవర్ హియర్. సో పక్కా పండగ బొమ్మ. సో ఇదైతే థియేటర్ లో చూడండి జనవరి 12. ఇంకోటి ఏంటంటే గేమ్ చేంజర్ కుదిరితే ఐమాక్స్ చూడండి, డాకు మహారాజ్ కుదిరితే బిమల్ బాల్నగర్ 70mm లో మాత్రమే చూడండి. ఆ సౌండింగ్ కి ట్రైలర్ మేము పుష్పకు పోయినప్పుడు ఆ ట్రైలర్ వేసాడు, లైక్ పీక్. సో మంచి స్క్రీన్లలోనే చూడండి. విజువల్ క్లారిటీ అండ్ ఆడియో క్వాలిటీ చాలా బాగుంది డాకుది అండ్ గేమ్ చేంజర్ది. సో నెక్స్ట్ ఓవర్ టు మన పండగకి వస్తున్నామా ఏంట్రా సినిమా పేరు? సంక్రాంతికే వస్తున్నాం, వచ్చేస్తాం మరి మళ్ళీ వస్తాం. ఓకే, ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్, ఎనీ టికెట్, ఎనీ థియేటర్ ఇలా. ఓకే, నా ఓవర్ టు సంక్రాంతికి వస్తున్నాం. ఇట్స్ కమింగ్ ఆన్ January 14th. డైరెక్టర్ అనిల్ రావిపూడి. సమ్ సెట్ ఆఫ్ ఆడియన్స్ కాదు, మోస్ట్ ఆఫ్ సెట్ ఆఫ్ ఆడియన్స్ కానీ నచ్చారు.
కొంతమందికి నాతో నచ్చుతాడు, ఎందుకంటే కొంచెం ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎక్సెట్రా ఎక్సెట్రా. స్టారింగ్ వెంకీ మామ ఫ్యామిలీ హీరో అనొచ్చు, మేబీ అనలేమేమో. రానా నాయుడు అనొచ్చు అంటావా? సో రానా నాయుడు కూడా వాళ్ళ ఫ్యామిలీతోనే కదా బూతులు మనతో ఏం మాట్లాడలేదు ఓకే, అయితే మాస్ హీరో ఫ్యామిలీ హీరో ఏదైనా అనొచ్చు. ఇంకా ఫీమేల్ లీడ్స్ లో మనకి మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్. ఇంకేం చెప్తాం మన సినిమా గురించి? ఇట్స్ ఫ్యామిలీ మూవీ. సమ్ షీస్ పోలీస్, ఎవరు మీనాక్షి చౌదరి గారి సో పోలీస్. బేసిక్ గా అవుమా ఇప్పుడు బేసిక్ ఏం లేదు, ఘర్షణ లాగా ఇందులో కూడా మన వెంకీ మామ ఒక పోలీస్, అరే వెనకాల ఫ్రేమ్ లో పడట్లేదు ఏం కాదు, మనది నో క్యాండిడేట్ ఇంటర్వ్యూ మనదంతా కానీ. సో బేసిక్ గా ఘర్షణ మూవీ లాగా వెంకీ మామ ఇందులో పోలీస్ ఆఫీసర్, అప్పట్లో ఒక జూనియర్ మీనాక్షి చౌదరి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, దాని తర్వాత మళ్ళీ పెళ్ళైద్ది, పెళ్ళయ్యాక ఐశ్వర్య రాజేష్ సో ఇంట్లో ఇల్లాలు ఒంటింట్లో ప్రియురాలు కాన్సెప్ట్ లా కాకుండా ట్రైనింగ్ లో ప్రియురాలు, ఇంట్లో ఇల్లాలు ట్రైనింగ్ లో ప్రియురాలు టైప్, లేకపోతే పోలీస్ స్టేషన్ లో ప్రియురాలు లేదురా. సో బేసిక్ గా ట్రైనింగ్ ఎప్పుడు అయిపోయి ఉంటది, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అంతా పాతది, దాని తర్వాత పోలీస్ అవుతాడు, పోలీస్ అయినాక పోలీసు రిటైర్మెంట్ అయిపోతాడు, అయిపోయాక వచ్చాక ఐశ్వర్య రాజేష్ పెళ్లి చేసుకుంటాడు అనమాట. సో వాళ్ళ మధ్యలో అయిన ఫన్ కామెడీ అదే. సో అనిల్ రావుపూడి మూవీస్ లో మనం పెద్దగా బుర్ర పెట్టాల్సిన అవసరం లేదు. వాట్సాప్ అంకుల్స్, మన ఇంకా ఎవరు మన జబర్దస్త్ చూసే అంకుల్స్ కూడా ఎమ్మటే అర్థమైపోతుంది. సో అనిల్ రావుపూడి చాలా కాన్ఫిడెంట్ గా మాట చెప్పిండు, నేను చేసే మూవీస్ క్రింజ్ అన్నా సరే ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఫ్యామిలీ పీపుల్ లవ్ చేస్తారు. అందుకే పండక్కి నార్మల్ గా ఇంట్లో వాళ్ళు ఏమడుగుతారు, వెంకటేష్ సినిమానో నాగార్జున సినిమానో పోదాం అంటారు, ఎందుకంటే ఫ్యామిలీ హీరోస్ అని వాళ్ళకి ఇంట్లో పేరు. బేసిక్ గా మనకి ఇంట్లో ఉన్న మమ్మీ డాడీ వాళ్ళందరికీ ఇంకా ఉన్న సీనియర్ హీరోస్ వాళ్ళే కాబట్టి, ఒక బాలయ్య, ఒక వెంకీ మామ, ఒక చిరంజీవి వీళ్ళు వస్తారు. సో ఆబ్వియస్లీ వీ క్యాన్ ఎక్స్పెక్ట్ ఒక యావరేజ్. అంటే బాలయ్య బాబు కూడా ఫ్యామిలీ హీరో నేను కాదన్ను, బట్ ఇప్పుడు యాక్షన్ మూవీతో వస్తున్నాయి కదా, సో అందుకే అది పక్కన పెట్టేసాం. బట్ కన్సిడర్ యా వీ క్యాన్. బట్ ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం, బేసిక్ ఏం లేదండి, ఒక అనిల్ మార్క్ క్రింజ్ కామెడీ మూవీ, లైక్ F3 మూవీ లైన్స్ లోనే ఉంటది, పెళ్ళాము పిల్లలు గర్ల్ ఫ్రెండ్ ఆ టైప్ ఆఫ్ కామెడీ. అది నచ్చేటోళ్ళు ఇంకా ఉన్నారు ప్రపంచంలో, సో ఆయన కూడా చూస్తారు. సో ఇంకోటి ఈ మూవీలో మెయిన్ మెన్షన్ వచ్చేసి భీమ్ సెసరేలియో మ్యూజిక్ అయితే చెరక్ కొట్టాడు. అసలు ఆ గోదావరి గట్టు సాంగ్ ఉంది కదా రాము, ఓ పాట అందుకు. నాకు లిరిక్స్ రావునా, నువ్వే కానిచ్చుకో. నేనా గోదావరి గట్టు మీద రామశిలకమే వోకల్స్ బై రమణ గోగుల. సో చాలా సాంగ్ ఆ పాత సింగర్ ఉన్నారు కదా, ఆ ఒక్క సాంగ్ ప్రమోషన్స్ మొత్తం చేసేసింది. ఈవెన్ వెంకటేష్ గారు రీల్స్ లో అన్నిట్లలో చాలా బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు, ప్రమోట్ చేస్తున్నారు మూవీని. సో అంటే సినిమా మొత్తంలో నాకు నచ్చింది ఒకటండి, అనిల్ రావుపూడి మూవీస్ నాకు లైక్ ఊరికే నవ్వుకోవడానికి నచ్చుతాయి కానీ అందులో స్టోరీ ఉందా, డెప్త్ ఉందా అవన్నీ లేదు. థియేటర్ పోయి నవ్వుకొని వచ్చినామా అంతే. బుర్ర పక్కన పెట్టాలి, ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోవాలి, బుర్ర ఇంట్లో పెట్టేసేయాలి, థియేటర్కి వెళ్ళిపోవాలి, నవ్వుకోవాలి, పాప్కార్న్ తినాలి, వచ్చేసేయాలి అంతే. అంత సింపుల్ అనిల్ రావుపూడి మూవీస్. మంచిగా వెళ్ళి నవ్వుకొని రావచ్చు ఫ్యామిలీ మొత్తం, అది కనిపిస్తుంది. అండ్ నాకు సినిమాలో ఒకటే అంటే మరి గేమ్ చేంజర్ కి చాలా బడ్జెట్ ద్వారా దీనికి దిల్ రాజు ఎక్కువ బడ్జెట్ పెట్టలేక ఏదో సీరియల్ సెట్స్ లాగా తీసేసిండు. సో ఫ్రేమ్ ఆర్ట్ వర్క్ ఫ్రేమ్స్ ఒకటి కొంచెం మరి అమీర్పేట్ గ్రాఫిక్స్ లాగా ఉన్నాయి. లైక్ లాస్ట్ ఇయర్ మన వచ్చిన ఒక సైన్ వచ్చింది కదా జానిక్ చీప్ కాపీ, అందులో కనీసం గ్రాఫిక్స్ గానీ క్వాలిటీ గానీ బాగుందిలే, బట్ అది సినిమానే దొబ్బింది. ఓకే ఫైన్ పర్లేదు. బట్ ఈసారి మళ్ళీ మన వెంకీ మామ వస్తున్నా బెస్ట్ ఆఫ్ లక్ అంతే. సో 3 సినిమాలు బాగా ఆడాలి, 3 సినిమాలకి మాకు టికెట్లు దొరకాలి, 3 సినిమాలు మీరు ఇంట్లో మీకు టికెట్లు దొరకాలి, 3 సినిమాలు చూసేంత ఇంట్రెస్ట్ డబ్బులు మీకు కలగాలి, పండగ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకోవాలి, ఇంటిలిపాది అందరూ మంచి సినిమాలు చూస్తూ పండగ చేసుకుంటూ నవ్వుకోవాలి. దాంతో పాటు మన 1000 సబ్స్క్రైబర్స్ కూడా అయిపోవాలి. ఎప్పుడు 1 day ఇస్తాం చేసేయండి, ఒక 2-3 అయితే మీరు పెద్ద మంది చేసుకొని 2000 చేసినా నాకు హ్యాపీ, 1500 చేసినా హ్యాపీ. 1500 కాదు 2000 వాళ్ళు చేస్తారా నీకు తెలియదు, పక్క మన వాళ్ళు మంచి వాళ్ళు చేస్తారుగా. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దామే. డేట్స్ గుర్తు పెట్టుకొని January 10th ఒకటి, 12th ఒకటి, 14th ఒకటి. ఓకే బాయ్ గైస్.